బాగుందయ్యా. బాగుందా? ఇబ్బంది లేదు, బాగానే ఉంది. చంద్రబాబు మీద 1000 రెట్లు మేలయ్యా, 1000 రెట్లు. ఓకే, పథకాలు అన్నీ అందాయా మరి మీకు? అందే. ఏమేమి పథకాలు అందాయి? రైతు భరోసా, ఇకపోతే పెన్షను, అటువంటి అర్హత ఉన్నాయి. ఇంకా అంత పెత్తులు మా ఇంట్లో. పోతే ఇది ఫీజు రిమెంట్మెంట్ అది ఉంది, అంతే. ఓకే, మరి బాలినేని ఎలా చేశారు పరిపాలన ఈసారి మీకు? పర్లేదు, బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? బాలినేని గారు ఎలా చేశారు పరిపాలన? బాగా చేశారా? ఓకే, మరి సంక్షేమ పథకాలు ఎలా ఉంది మీకు? వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా మరి? గవర్నమెంట్ స్కూల్స్ బాగానే గెలుస్తారా మరి జగన్ అన్న? ఓటేస్తారా మీరు? ఓకే, చంద్రబాబు నాయుడు బాగుందా పరిపాలన జగన్ బాగుందా? జగన్ బాగుందా? ఓకే, ఎక్కడమ్మా మీది? అది కేసు సంపేట. ఓకే, మరి డెవలప్మెంట్ ఉందా ఒంగోలు? ఒంగోలు మంచి డెవలప్మెంట్ అయిందా? ఓకే, మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం మరి జగన్ అన్నకి? సీట్లు తెలియదా? ఎలా ఉందమ్మా జగన్ అన్న పరిపాలన? సూపర్గా ఉందండి. ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారు మీ? మా పిల్లలకి అన్ని విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వచ్చినాయి. రుణమాఫీ వచ్చినాయి, డోక్రా సంబంధించి మొత్తం వచ్చినాయి. మరి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటాను కదా జగన్ అన్న, మరి మంచి జరిగిందా మీకు? సూపర్ గా జరిగిందండి. ఓటేస్తారా జగన్ అన్నకి? సూపర్ గా జగన్ అన్నకి ఓటేస్తాం. 170 సీట్లతో గెలవాల. 175 గెలవాలి, ఒకటి దగ్గర ఒప్పుకో. అతను వచ్చినాకే మా ఇల్లు బాగా సూపర్ గా ఉందండి. మా పిల్లలు కానీ బాగా చదువుకోవడం కానీ బాగుంది. నాడు నేడు కార్యక్రమం ఎలా అనిపించిందండి? స్కూల్స్ అన్నీ బాగున్నాయి, ఏమి చెడ్డగా అంటూ ఏమి లేవు. జగన్ అన్న చెప్పాడంటే చేస్తారంతే. అమ్మఒడి వస్తుందా మీకు? సూపర్ గా వస్తుంది. మరి మీ కాడ ఎలా ఉందండి పరిపాలన బాలినేని గారిది? సూపర్ గా బాగుందండి. మా అమ్మాయికి చదువుకి కూడా డబ్బులు కూడా సాయం చేశాడు ఆయన, బాగా చేశాడు బాలినేని. జగన్ అని వస్తేనే మాకు ముందు బాగుంటది. మరి వ్యతిరేకత ఉందంట మీ కాడ ఎమ్మెల్యే దగ్గర? ఏం లేదు, బాగుంది. ఎప్పటికైనా బాలినేని వాసే రావాలా. పాపైన జగన్ 175 సీట్లతో 170 సీట్లు కొట్టాలా. ఆయన చెప్పాడంటే చేస్తారంతే. చంద్రబాబు ఓడిస్తా అంటాను కదా జగన్? ఏం ఓడిడు, అతనే ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ సంగతి ఎలా ఉంది మరి? ఆయనతో అట్ట మాకు తెలియదు, అవన్నీ మాకు జగనే రావాలా. మీ అంత చూస్తా అంటాను కదా జగన్ ని పవన్ కళ్యాణ్? ఏం చూడ్డు, ఆయన జగన్ తలుచుకుంటే ఆయనే అందరూ అంత చూస్తాడు. అతని మీద పెట్టే నిర్వాహకంకి ఆయనే చూస్తాడు. మళ్ళీ జగన్ అన్న గెలుస్తారంటారు? జగన్ అనే గెలుస్తాడు. అది ఆయన చేస్తానన్నవన్నీ మాకైతే చెప్పాడో అదంతా క్లియర్గా ఈరోజు చేసేసాడు కూడా. మాకైతే గ్రూపులకి రుణమాఫీ 4 విడతలు చేస్తానన్నాడు. మాకైతే కరెక్ట్గా 4 విడతలు వేసాడు. 45 సంవత్సరాలకు ఓసీలకు కూడా ఇప్పుడు 3వ విడత, ఇది 3వ విడత వేస్తున్నాడు. అలాగే పాపలు స్కూల్ చదువులకి మా మనవరాలకి ఇప్పటికి 2 విడతలు వచ్చినాయి డబ్బులు. ఆయన అయితే ఏమి చేస్తానన్నాడా అవన్నీ ప్రతి ఒక్కటి చేశాడు. ఆయన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. అది మరి ఈసారి ఓటేస్తారా జగన్ అన్నకి? ఓటేసేదేంది, మేము వచ్చిందే అందుకు. చంద్రబాబు నాయుడు గెలుస్తా అంటున్నాడు మరి? అనుకుంటా ఉంటాం, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటాం కదా, అనుకోకపోతే నిలబడలేం కదా. అది అంతే అంతే. అంతేగాని మీరైతే జగన్ కి ఓటేస్తారు? మా ఓటు ఆయనకి. ఓకే, మీది ఎక్కడమ్మా? మాది అల్లూరు, కొత్తపట్నం మండలం, ఒంగోలు జిల్లా. ఓకే, మరి ఎలా ఉంది బాలినేని గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన చేస్తేనే కదా 5 ట్రిప్పులు గెలిచాడు, ఇది 6వ ట్రిప్పు. ఈ ట్రిప్ కూడా వస్తాడని మేము కరెక్ట్ గా అనుకుంటున్నాం. వ్యతిరేకత ఉందంట అమ్మా ఎమ్మెల్యే పైన ఇక్కడ? ఎక్కడో చోట వ్యతిరేకత లేకపోతే వాళ్ళు గెలిచారు వీళ్ళు ఓడారు అనేది ఎలా వస్తుంది? వ్యతిరేకత అనేది ఉండాలి కదా, ఉంటేనే కదా అప్పుడు బాగుండేది. అది ఒకరి మీద గెలిచి ఒకరు వచ్చామనేది, వాళ్ళ మీద ఇన్ని ఓట్లు మేము మెజార్టీ తెచ్చుకున్నాం అనేది వీళ్ళకి ఉండాలి కదా. అది మరి మళ్ళీ గెలిపించుకుంటారా అనేగా మేము వచ్చింది అనుకుంటుంది. ఓకే, జగన్ అన్నకి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఆయనకి మునుపటి మీద ఏం తగ్గవని మేము అనుకుంటున్నాం, పోయినసారి మీద. అది ఆయన చెప్పినవన్నీ చేశాడు కాబట్టి పోయినసారి మీద తగ్గవనే మేము ఊహించుకుంటున్నాం. మరి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటాను, మరి మీ ఇంట్లో జరిగిందా మంచి? మాకు అన్నీ మంచిగా జరిగినాయి. ఓకే, మరి ఈసారి ఓటేస్తారా? వేయకపోతే దాకా అసలు రాము. అంటే లెక్కిచ్చి తీసుకొస్తున్నారంటగా? మాకైతే మేము ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చామో
ఎప్పుడు ఒక్క రూపాయి మేము తీసుకొని ఎరగము. మా యువల నుంచి డబ్బులు తీసుకొని మేము టిఫిన్లు కూడా మేము తయారు చేసుకుంటున్నాం, వాళ్ళ దగ్గర తీసుకొని మేము చేసుకోవట్లా. ఓకే, అది జగన్ అన్న ఓటేస్తారు మరి ఇక. మా ఓటు ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ. స్మైల్ ఒంగోలు ఎలా ఉందండి జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది, మా అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ జగన్ అన్న వేసిన డబ్బులతోనే నేను ఐరన్ వర్క్ చేస్తాను, వర్కర్ని, లేబర్ వర్కర్ని. ఏంది స్థలం అయితే లేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు వచ్చింది. ఇది జగన్కి జగన్ స్థలం వచ్చిందా మీకు? జగన్ వాళ్ళే వచ్చింది. ఓకే, జగన్. మైనార్టీస్కి అసలు ఏం చేయలేదు, అందరిని మోసం చేస్తున్నారు అని చెప్పుకుంటుంటే ఇప్పుడు అమ్మఒడి వస్తుంది, నాకు పింఛన్ వచ్చింది. ఈ హ్యాండ్ వంగదు, ఈ హ్యాండ్ వంగదు. నాకు 7 నెలల నుంచి వస్తుంది పింఛన్. ఈ హ్యాండ్ వంగదు కదా. నాకు 49 ఏళ్ళు అప్పటి నుంచి చాకరీ చేస్తానే ఉన్నా, 40 ఏళ్ళ నుంచి. ఇల్లు లేదు, ఇప్పుడు 1 టౌన్ దగ్గర ఉంటున్నాం మేము రెంట్కి. అది చిన్న ఇల్లు తీసుకొని. ఓకే, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న వల్ల స్థలం వచ్చింది. అది మేము వేసేది జగన్ అన్నకే. కానీ మంచి చేయలేదంటే అన్ని చేస్తున్నారు, తీసుకుంటున్నారు, పథకాలు తీసుకుంటున్నారు కదా. అమ్మఒడి తీసుకుంటున్నారు, స్కూల్ ఎలాగున్నాయి బాగా చేస్తారు కదా, తీసుకుంటున్నారు. మళ్ళీ లేదంటే ఎలాగా, ఒక మంచి మాట కాదు చేసింది. అది మనసులో ఉంటే ఎవరైనా ఎప్పటికైనా వేస్తారు ఓటు. అది ఓకే. మరి బాలినేని సార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తాడంటారా మీరు? గెలవకపోతే ఇంతమంది రారు కదా. ఇప్పుడు ఆయన చేశాడని మనసులో ఉంటే ఎవరైనా వేస్తారు ఓటు. అంటే మీ స్థానికంగా ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉందంటున్నారు. ఎంత ఉన్నా వేసేవాళ్ళు వేస్తారుగా, వేయకపోతే ఇంతమంది రారు కదా. ఓకే, రారు కదా. లేకపోతే 5 సార్లు గెలవాడు కదా, 5 సార్లు గెలవాడు కదా. ఈసారి గెలవాలంటే ఆయన చేతులు ఏం లేదు, గెలిపించుకోవాలా. ఇప్పుడు స్థలాలు ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ గెలిపించుకుంటున్నాను కదా. ఇవన్నీ ఇల్లులు పడాలన్నా మొత్తం చేయాలన్నా ఇప్పుడు వేయారు కదా ఇల్లులు, ఇవన్నీ చేయాలి కదా. అందుకని గెలిపించుకోవాలి కదా. మనిషి అన్నాక ఏదో ఒకటి పొరపాటు జరగకుండా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అందరూ ఏం చేయలేదు కదా, చెప్పిన వాళ్ళందరూ ఏం చేయలేదు కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. అది ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడి నుంచి పథకాలు, నాకు 7 నెలల నుంచి పింఛన్ వస్తుంది. నాకు డైలీ లేబర్ 300, 400 వస్తాయి. దాని మీద పిల్లలు చదివించలేముగా. అది ఆయన పరిపాలన బాగుంది. జగన్ అన్నే వస్తాడు గ్యారెంటీగా. సీట్లు ఎన్ని అనేది ఏం లేదు, అది ఏం చెప్పేది ఎవరు చెప్పేది కాదు, భగవంతుడు నిర్ణయం. వచ్చేది జగన్ అన్నే. అది ఎన్ని సీట్లు వస్తాయేమనేది కాదు, మళ్ళీ అయితే గెలిపించుకుంటారు ఆంధ్రప్రదేశ్. వస్తాడు జగన్ అన్నే.